RTI Live News. Ask for right. జర్నలిస్ట్ కి అందవలసిన స్థలాలు మాజీ మంత్రి అనుచరులు అనపనంగా కొట్టేశారు. ఇంకో వ్యక్తికి ఏకంగా 145 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని కేటాయించడంలో అంతర్యం ఏమిటి? జర్నలిస్టులందరికీ సమన్యాయం జరగాలనేదే తమ అభిమతమని శిరీష అన్నారు. అక్కడ ఇళ్ల ఇవ్వగా మిగిలిన స్థలంలో ప్రెస్ క్లబ్ భవనాన్ని కట్టేసిస్తా కేంద్ర మంత్రి సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తాం. జరుగుతుందండి ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతని గత 3 రోజులుగా గత ప్రభుత్వంలోని జర్నలిస్టులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇచ్చిన స్థలాలని ప్రస్తుత ఎమ్మెల్యే గౌత్ శిరీష క్యాన్సిల్ చేసి పడేస్తుంది అని చెప్పి 2-3 వార్తలు బయటకు వచ్చాయి. వాటి మీద మీ ద్వారా ప్రజలకి కూడా క్లారిటీ ఇద్దామని మీతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టులు అంటే ఎప్పుడు అందరికీ గౌరవమే, కానీ గత ప్రభుత్వంలో అప్పలరాజు గారు జర్నలిస్టులకి స్థలాలు ఇస్తున్నాను అనే పేరు మీదట వాటి చాటుమాటన చేసిన పనులు ఈ 3 నెలల్లో బయటికి తీసి వాటిలో జరిగిన అక్రమాలు అవకతవకలు మీ ద్వారా ప్రజలకి అర్థమయ్యేలా చెప్తూ మీలో ఎవ్వరికి అర్హులైన వాళ్ళకి ఎవ్వరికి ఏ జర్నలిస్ట్కి అన్యాయం జరగదు అని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వాలి అని గత మాజీ పశువుల మంత్రి గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఆయన ఇచ్చిన పర్మిషన్లోని మన నియోజకవర్గానికి సంబంధించి 34 మందికి వీళ్ళందరికీ అర్హులు ఇవ్వచ్చు అని ఆయన ఇచ్చిన పర్మిషన్లోని ఇచ్చాపురం తెస్తే పలాసకి మందసాకి సంబంధించి 34 మందికి ఇందులో ఎలిజిబుల్గా వచ్చింది లిస్టు. ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన లిస్టు. కానీ అప్పలరాజు గారు ఇక్కడ 42 మందికి స్థలాలు ఇచ్చారు. అంటే జర్నలిస్టులకు ఇస్తున్నామన్న ముసుగులో ఆయన పట్ల సోషల్ మీడియాలోని ఆయన గురించి మంచిగాను మాలాంటి వాళ్ళ పట్ల ఉచ్చం నీచం మరిచి తప్పుడుగా మాట్లాడిన కొంతమందికి ఇస్తూ, పైగా ప్రతి ఒక్కరికి ఒక్కలాగా ఇవ్వలేదండి. కొంతమందికి మరి వీటిని స్క్వేర్ యార్డ్స్ అంటారు, వాటిని సెన్స్గా మారిస్తే నాకు ఎంత తెలియదు, 97, కొంతమందికి 72, ఆఖరిగా ఒక పేరు అంటే నేను ఈ లిస్టులు చెక్ చేస్తే ఇందులోని దాదాపు 20 మంది ప్రెస్ రిపోర్టర్లు కాని వాళ్ళు, అసలు వాళ్ళు ఎవరో కూడా మీరు కూడా చెప్పగలిగితే నాకు సంతోషమే. దువ్వాడ దుర్గాబాయ్ అంటే అది ఆడా తెలియట్లేదు మగా తెలియట్లేదు నాకు. అందరికన్నా ఎక్కువగా 145 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు. ఇది తప్ప కాదా మీరే నిర్ణయం తీసుకోండి. ఇందులో నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఉన్నారు, ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు. వీళ్ళ చాటున జరిగిన అక్రమాలు ఇవి. నేను వీటిని క్యాన్సిల్ చేయటం లేదు, ఇవన్నీ ఆపివేసి నేను ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూర్చోబెడితే ఇదే ఆర్టీఓ గారు అప్పుడున్నారు, ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు. ఆయన తప్పు అమ్మ మమ్మల్ని కంగారు పెట్టి మాతో బలవంతంగా రాయించింది ఇది, ఇందులో అక్రమాలు ఉన్నాయని ఆర్టీఓ గారు స్వరంగా చెప్తేనే మీ తాలూకా లిస్టులు పంపించండి, నా వెరిఫికేషన్తో లెటర్ నేను కలెక్టర్ గారికి రాస్తాను. పైగా వీటి వెనుకున్న సీక్రెట్ ఇందులో కొంతమందికి మీకు తెలిసే ఉండొచ్చు. మీకు స్థలాలు ఇచ్చిన వాటి వెనకాల అప్పలరాజు గారి ఆ నలుగురిలో ఒక వ్యక్తి అయిన ఎంఎన్ మూర్తి గారి స్థలానికి మీకు స్థలాలు ఇస్తే అక్కడ రోడ్లు మిగతా అన్ని గవర్నమెంట్ చేస్తుంది కదా, ఆ కుట్రతోని ఆ దురాలోచనతోని అప్పలరాజు గారు చేసిన పని ఇది. 34 మంది ఎలిజిబుల్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఆ 34 మందిలో కూడా ఒక 8 మందికి ఇవ్వకుండా టోటల్గా 42 మంది ఇందులోని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. మీకే తెలియని మీడియా మిత్రులు కూడా, మీడియా అట్ట వాళ్ళు. మరి నిజంగా ఇప్పుడు నేను ఈ పేరు అడుగుతున్నాను, ఇందా నుంచి 145 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చిన దువ్వాడ దుర్గాబాయ్ ఎవరో మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. అంటే ఇదన్నీ అక్రమమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను. పబ్లిక్కి సర్వీస్ చేసే ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను గౌరవం ఇస్తానండి. వీటన్నిటినీ అక్రమాలతో ఉన్నది క్యాన్సిల్ చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న మీడియా మిత్రులకి, నాకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, ఒకరిది ఉదయం పేపరు ఒకరికి సాయంత్రం పేపరు అన్నది కాకుండా సరి సమానంగా మీ అందరికీ మీరు చెప్పినట్లే స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఒకవేమన్నా మిగిలిపోతే కూడా మీ అందరికీ ఒక మీడియా భవనం కూడా లేదని విన్నాను.
ఒకవేళ అక్కడ స్థలాలు మీ అందరికి ఇవ్వగా మిగిలితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మీకు మీడియా భవనం కూడా మీ ఎమ్మెల్యేగా కట్టిస్తానని మీకు మాట ఇస్తూ, దీని మీద ఎవరికన్నా ఏదైనా అపోహలు ఉంటే దయచేసి మీ ద్వారా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది రాలేదు, ఎవరు రాలేదో నాకు తెలుసు, వాళ్ళే బయట అవాకులు చవాకులు వాగుతుంటారు. బట్ నేను దేనికి భయపడే అమ్మాయిని కాదు. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే దేనికి భయపడాలండి? మీకే అడుగుతున్నాను, ఈ 42 మంది పేర్లు మీరు కావాలంటే రాసుకెళ్ళండి. ఇందులో ఎంతమంది మీడియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో అందరికన్నా ఎక్కువ అంటగట్టిన వాడు ఏ ఊర్లో ఉన్నాడో, అసలు ఆడ మగ లేక మనిషి ఉన్నాడా లేదా కనుక్కొని చెప్పగలరా? ఇవన్నీ అప్పలరాజు గారు చేసి ఈ రోజు కొంతమంది నా మీద రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. మాట్లాడే వాళ్ళకి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రతి ఒక్క అర్హులు ఉన్న మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఇవి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఒకేలాగా నాటంలోనే వీలైతే ఒక 6 నెలల్లోనే జిల్లా మంత్రి కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారిని ఇక్కడ ఇన్వైట్ చేసి ఆయన చేతుల ద్వారానే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కానీ దొంగచాటుగా డిసెంబర్లో సంతకాలు డేట్లేసి ఎలక్షన్స్ కు ముందు 20,000 రూపాయలు 10,000 రూపాయలతోనూ పట్టాలు ఇంటికి దొంగచాటుగా పంపించే అలవాటు గౌతి కుటుంబానికి ఎప్పుడూ లేదు.